విహారీ లక్ష్మి ఇద్దరు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. కారులో నుంచి దిగిన తర్వాత లక్ష్మి ముందుగా వెళ్తూ ఉంటుంది. విహారీ వెనక నుంచి వస్తూ ఇంకా కార్ దగ్గరే ఆగిపోయి అలాగే నిలబడి చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. పూజ చేయటం అంటే భార్యతో కలిసి చేయాలి. ఇప్పుడు నేను సహస్రతో చేయటం కరెక్ట్ కాదు, ఎందుకంటే సహస్ర నా భార్య కాదు. అలాంటప్పుడు నేను సహస్రతో ఎలా చేయగలను? సహస్రతో పూజ చేయకూడదు నేను అని ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. ఎలాగైనా సరే ఈ పూజలో నేను కూర్చోకూడదు అని అనుకుంటూ ఇంకా కార్ డోర్కి ఇలా చెయ్యి పెట్టి ఇలా నొక్కుతాడు. అప్పుడు బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి సడన్గా వెనక్కి తిరిగి చూస్తే విహారీ చెయ్యికి గాయం చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి చూసి విహారీ గారు అని పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అప్పుడే లోపలికి తీసుకొస్తుంది. ఇక సహస్ర వచ్చి ఏమైంది బావా, రాయిలో కూర్చో అని కూర్చోబెట్టుకొని చెయ్యి చూస్తూ పండు పస్టర్డ్ తీసుకురా అని చెప్పి ఇలా అందరూ వచ్చేస్తారు. ఏమైంది అని అంటూ పద్మాక్షి వాళ్ళు వచ్చి అడిగితే చెయ్యి డోర్లో పడి నలిగిపోయింది అని అంటూ విహారీ చెప్పగానే అప్పుడే అందరూ బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అంబిక ఇలా అంటుంది, అవును విహారీ, నువ్వు కారులో నుంచి దిగినప్పుడు ఈ రైట్ హ్యాండ్ ఎలా పడుతుంది? లెఫ్ట్ హ్యాండ్ కదా పడాలి. మరి నువ్వు ఈ చెయ్యి తగలాలి కానీ ఆ చెయ్యికి ఎలా దెబ్బ తగులుతుంది అని అంబిక ప్రశ్నిస్తుంది. అలా ప్రశ్నించేసరికి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. విహారీ కావాలని చేసుకున్నాడు అని చెప్పి సహస్ర పసిగడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.